ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోకి ఇక్కడ మీరు మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ సాంగ్ అయితే వినిపించట్లేదు, ఎందుకంటే ఇది బర్త్డే వాట్సాప్ స్టేటస్ అనమాట. సో దీన్ని మీరు చిన్నపిల్లలైనా సరే లేదా పెద్దవాళ్ళకైనా సరే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి బాగా సెట్ అవుతుంది. స్పెషల్గా వచ్చేసి చిన్నపిల్లలకైతే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ వచ్చేసి మనం కైన్మాస్టర్ యాప్ని ఉపయోగించి చాలా ఈజీ అయితే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర కైన్మాస్టర్ న్యూ వర్జన్ ఉండాలి. మీ దగ్గర లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇచ్చాను, అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత మీరు దీనికి సంబంధించి కొన్ని రకాల టెంప్లెట్స్ని అలాగే వీడియోలను అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ వీడియో ఫైల్స్ అని ఒక లింక్ ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పైన చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి 16:9 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్లోనే ఇమేజ్ అసెస్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి కూడా ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోండి లేయర్ని. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని ఉంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను కదా. సో అది వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో అనమాట. సో దీన్ని అయితే నేను చేయడానికి దాదాపు ఒక 4 అవర్స్ అయితే కష్టపడ్డాను. సో అంత కష్టపడి ఈ వీడియో అయితే చేసినాను అనమాట. సో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనం ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని ఎండింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి సో దీని ఎండింగ్ కూడా అంతవరకు మాత్రమే ఉంచుకోవాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియోని ఈ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి కానీ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ పెద్ద డబ్బా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియో అయితే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత కింద కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇందులో గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ 50% అని ఉంది కదా, సో దీన్ని వచ్చేసి మీరు ఒక 55 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ 28 అని ఉంటుంది ఇంకో లైన్, సో దీన్ని వచ్చేసి మీరు మొత్తం 45 సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోటోల్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చిందనమాట, బాగుందని. సో ఇక్కడ మనం ఫోటోని యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ అనేది పోయి ఇక్కడ మనకు ఫ్రేమ్ అనేది వస్తుంది ఈ మూమెంట్లో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సెకండ్స్ నుంచి మనకు వస్తుంది అనమాట. సో అక్కడ రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇలా కొద్దిగా ఇట్లా లెఫ్ట్కి మూవ్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ ఫ్రేమ్లో మీరు దీన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది 5వ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఫోటో అనేది బ్యాక్ సైడ్కి పోతుంది అనమాట. ఆ ఫ్రేమ్లో మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫ్రేమ్ అనేది పోతుంది ఒక చోట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 6.3 మిల్లీ సెకండ్స్ దగ్గర పోతుంది. సో అంతవరకు మాత్రమే ఈ ఫోటో లేయర్ని అయితే ఇలా ఉంచుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే ఫ్రేమ్ వచ్చిందో అలాగే ఎండింగ్ ఫ్రేమ్ ఎక్కడైతే పోయిందో సో ఆ మధ్యలో వరకు మాత్రమే మనం ఫోటోని అయితే ఉంచుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనకు ఫ్రేమ్ ఇక్కడ పోయి నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్తో వేరే ఫ్రేమ్ వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకోటి మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ మనకు ఇది కూడా ఈ ఫ్రేమ్ కూడా మనకు పోతుంది అనమాట ఒకనొక టైంలో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొద్దిగా లెఫ్ట్కి మూవ్ చేస్తే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు 9.8 మిల్లీ సెకండ్స్ దగ్గర పోయిందనమాట. సో అలాంటప్పుడు మనం ఈ ఫోటో లేయర్ని అంతవరకు మాత్రమే ఉంచుకోవాలన్నమాట ఎండింగ్ అనేది. సో ఇలా నేను ఇక్కడ ఫోటోల్ని ఆ ఫ్రేమ్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తున్నాను కదా,
ఇదే విధంగా మీకు టోటల్గా వచ్చేసి ఒక 4 ఫ్రేమ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మీరు 4 ఫ్రేమ్లకి 4 ఫోటోలను అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ 4వ ఫోటో ఉంటుంది కదా ఫ్రేమ్ది, సో అది మనకు పోయి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ వస్తుందో అంతవరకు మాత్రమే ఉంచుకోవాలి. ఇక్కడ మనకు 17.5 మిల్లీ సెకండ్స్ దగ్గర మనకు వస్తుంది అనమాట వేరే బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇక్కడ రెడ్ మార్క్ అయితే ఉంచండి. ఉంచిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఉండొద్దు అనమాట. ఓకేనా, మీరు బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలని కూడా తెలియకపోతే ఈ టాపిక్ పైన కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీనిని ఇక్కడ రైట్ సైడ్ కన్నట్టుగా మీకు నచ్చిన సైజులో తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇమేజ్ లేయర్ని ఇలా కొద్దిగా జరుపుకోండి. ఓకేనా, ఈ ఎండింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకోండి. తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి కిందికి వెళ్తే ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ అని ఉంటుంది. సో ఈ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని 0.5 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు 17.5 మిల్లీ సెకండ్స్ దగ్గర ఈ ఫోటోని యాడ్ చేసినాం కదా స్టార్టింగ్ ప్లేస్ అనేది, అక్కడనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర ఇంకోటి కట్ చేసుకున్న ఇమేజ్ ఉందనుకుంటే వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అని అనుకుంటే మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇమేజ్, సో దాన్ని అయినా సరే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే వేరే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని మీరు మీకు నచ్చినంత వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలనుకుంటే రొటేషన్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా పెద్ద సైజ్ తీసుకొని. సో తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు సెండ్ బ్యాక్వర్డ్ అని ఉంది కదా 4వ ఆప్షన్, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనం ఇంతకుముందు యాడ్ చేసినాం కదా ఆ ఫోటో బ్యాక్ సైడ్కి పోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ సాచురేషన్ అని ఉంది 3వ లైన్, దీన్ని మొత్తం -100 చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో ఓవర్లీ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీని యొక్క పర్సంటేజ్ని ఇట్లా మీరు కొంచెం తక్కువ చేసుకోండి, ఒక 65 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటో లేయర్ని కూడా వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికలా జరుపుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ తాళం చెక్ గుర్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లోనేమో దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, ఇమేజ్ లేయర్ ఎండింగ్లోనేమో దీన్ని కొద్దిగా ఇట్లా లెఫ్ట్కి అన్నట్టుగా మూవ్ చేయండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా ఎందుకు మూవ్ చేసామంటే అది మనకు వీడియో ప్లే అవుతున్న కొద్దీ స్లోగా లెఫ్ట్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇదే 17.5 మిల్లీ సెకండ్స్ దగ్గరనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఈ విధంగా కలర్ది PNG ఇమేజ్ ఉంటుంది, దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ మీరు ఇట్లయితే రొటేషన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, సో దానికి రిలేటెడ్గా ఉండేటట్లు రొటేషన్ చేసుకొని ఇలా కింది సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, కొద్దిగా జూమ్ చేసుకొని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఆ కలర్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్కి ఏమో బ్లూ ఉంది, రైట్ సైడ్కి ఏమో ఇట్లా మనకు ఎల్లో లాగా ఉంది కదా, సో ఆ కలర్ లాగా అడ్జస్ట్ చేసుకోండి కింది సైడ్కి కొంచెం. సో తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని కూడా వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికలా జరుపుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 18 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హ్యాపీ బర్త్డే అనేది ఒకటి టెక్స్ట్ ఉంటుంది అన్నమాట. సో టెక్స్ట్ PNG దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీని సైజుని కొంచెం తక్కువ చేసుకొని ఇలా మీరు లెఫ్ట్ సైడ్కి ప్లేస్ అయితే ఉంది కదా ఖాళీ ప్లేస్, ఆ ప్లేస్లో కొద్దిగా రొటేషన్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి, కిందికి వెళ్ళండి, రబ్బర్ స్టాంప్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని 0.5 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, దీన్ని ఈ వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికలా జరుపుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ 18 సెకండ్స్ దగ్గరనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరి బర్త్డే అయితే చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు ఉంటుంది కదా ఆ పేరుని ఇక్కడ మీరైతే టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ పేరు లేయర్ని కూడా ఈ వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికలా జరుపుకోండి. కలర్లో మీరు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ అని ఉంది దానిపైన క్లిక్ చేసి మీకు మస్తు రకాల ఫాంట్స్ అయితే వస్తాయి. మీకు ఇంకా మంచి కావాలంటే స్టోర్ ఐకాన్ ఉంది దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు దీన్ని కొద్దిగా జూమ్ చేయండి, జూమ్ చేసి దానికి తగ్గట్టుగా రొటేషన్ చేసి దాని కింది సైడ్ కన్నట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడొచ్చు ఆ టెక్స్ట్ అనేది ఎలా యాడ్ అయింది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా యాడ్ అయిందనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి లైట్నింగ్ పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని స్క్రీన్కి ఈ నిండా అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఈ స్పీకర్ ఐకాన్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మా పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఎడిటింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి ఈ ఎడిటింగ్కి మనకు నచ్చిన మ్యూజిక్ని యాడ్ చేసుకోవడం. సో దానికి కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ టెంప్లెట్ ఉంది కదా బర్త్డేది, సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూమ్లోకి వెళ్ళి దీనికి ఉన్న సౌండ్ని ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి ఆడియో పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ ఉన్న సాంగ్స్ అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మీకైతే కనిపిస్తాయి. ఇందులో మీరు ఈ ఎడిటింగ్కి ఏదైతే సాంగ్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో ఆ సాంగ్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది ఈ వీడియోకి చాలా ఈజీగా యాడ్ అవుతుంది అనమాట. ఇలా మీరు మీకు నచ్చిన మ్యూజిక్ని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా నేను ఆ వీడియోకి ఇచ్చాను కదా మ్యూజిక్, దాన్ని మీరు ఉంచుకుంటే కూడా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు మనకు టోటల్గా ఎడిటింగ్ అనేది అయిపోయింది కాబట్టి దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి రిజల్యూషన్లో మీరు మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకోండి. కింద సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.